నమస్తే, నేను మీ తేజ. భారత్లో నోట్లని మళ్ళీ రద్దు చేయబోతున్నారా? ఆర్బీఐ రీసెంట్గా ఒక సంచలన ప్రకటన చేసిందని చెప్తున్నారు. అసలు ఏం చేశారు? ముఖ్యంగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ మానిటరీ పాలసీ తర్వాత ఆయన మాట్లాడిన విషయాలు ఏంటి, ఇలాంటి విషయాల గురించి క్లియర్గా నేను చెప్పేందుకు ప్రయత్నిస్తాను. అయితే గత కొన్ని రోజుల నుంచి మీరందరూ కూడా వింటున్నారు, ఒక వారం రోజుల నుంచి కూడా మళ్ళీ నోట్లను రద్దు చేస్తున్నారు. ముఖ్యంగా 200 నోట్లు, 500 నోట్లను రద్దు చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే అవి నకిలీ రూపంలో ఎక్కువగా బయట చలామణి అవుతూ ఉన్నాయి. సో దీనివల్లే వాటిని రద్దు చేయబోతున్నారంటూ కూడా మనం ఒక వార్త విన్నాం. నిజానికి నకిలీ నోట్లు మార్కెట్లో చలామణి అవ్వటం నిజమే. మొత్తం మన భారత్ దగ్గర మార్కెట్లో చలామణి అయ్యే డబ్బు 42 లక్షల కోట్ల వరకు కూడా ఉంది. అందులో దగ్గరగా 8 నుంచి 10 లక్షల కోట్ల వరకు ఈ నకిలీ నోట్లే ఉన్నాయి. అంటే ఒక్కొక్క నివేదిక ఒక్కో రకంగా చెప్తుంది. సో 36 లక్షల కోట్లు ఉంటే 3 లక్షల కోట్ల వరకు కూడా నకిలీ నోట్లు ఉన్నాయని ఒక నివేదిక ఉంటే, ఇంకొకటేమో 42 లక్షలు, 52 లక్షలు, 38 లక్షలు. సో అంటే 1 లక్ష 2 లక్షల డిఫరెన్స్తో చెప్తా ఉన్నారు. సో మొత్తానికైతే నకిలీ నోట్ల యొక్క చలామణి అయితే మాత్రం మార్కెట్లో ఉంది. సో దీంతో భారత్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఆర్బీఐ ఒక ప్రతిపాదన పెట్టింది. ఇప్పుడు ఏదైతే ప్రజల దగ్గర క్యాష్ రూపంలో ఉన్న ఆ డబ్బులన్నింటినీ కూడా డిమానిటైజేషన్ చేసి, అంటే రద్దు చేసి వెనక్కి తీసుకుని మళ్ళీ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా చాలామంది మాట్లాడారు. నిజానికి ఇదంతా కూడా అవాస్తవం. ఈ నోట్లన్నీ రద్దు చేయడానికి గల కారణం ఏంటంటే, ఆ నోట్లన్నీ వెనక్కి తీసుకుని మళ్ళీ మనకి ప్లాస్టిక్ కరెన్సీని ఇస్తున్నారు. అంటే మన దగ్గర ప్రస్తుతం ఉన్నది అంతా కూడా పేపర్ నోట్స్. సో దీనివల్ల అవి ఈజీగా చిరిగిపోవటం కానీ, ఒక్కసారి వాటర్లో అవి తడిచాయంటే పాడైపోవటం, లేదంటే ఒక చేతి నుంచి ఇంకొక చేతికి మారుతూ అట్లా మారుతూ ఉంటాయి, చలామణి అవుతూ ఉంటాయి. సో దీంతో ఆ నోటు చాలా పాడైపోతుంది. సో అలాంటి నోట్లు మళ్ళీ బ్యాంకు వాళ్ళే తీసుకుని మళ్ళీ వాళ్ళు ముద్రించాలంటే సంవత్సరానికి 6,000 నుంచి 7,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. సో దీంతో ఈ ప్లాస్టిక్ నోట్స్ని అమల్లోకి తీసుకురావాలని చెప్పే ఆలోచన ఇప్పుడు బలంగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది ఇప్పుడు పుట్టింది కాదు. 2012లోనే ఆర్బీఐ ఒక ప్రతిపాదన చేసింది. అలాగే 10 రూపాయలు 20 రూపాయలు కూడా కొన్ని రాష్ట్రాల్లో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేసింది, కానీ అది అప్పుడు అమలు కాలేదు. తర్వాత 2016 నవంబర్ 8 500 నోట్లు 1000 రూపాయల నోట్లు ఒక్కసారిగా రద్దు అయిపోయింది. వారి ప్లేస్లో మళ్ళీ కొత్త నోట్లని మనకి ఇచ్చారు. తర్వాత 2023 మే 19 భారీగా డిమానిటైజేషన్ జరిగింది. 2000 నోట్లు రద్దు చేశారు. ఎవరి దగ్గర అయితే ఉన్నాయో అవన్నీ కూడా వెనక్కి తీసుకుని 500 నోట్ల రూపాయలు మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో అంటే ఈ 2000 నోట్లను రద్దు చేయడం వెనుక కూడా ఒక స్టోరీ ఉంది. అంటే నకిలీ నోట్లు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకుల దగ్గర, పారిశ్రామికవేత్తల దగ్గర ఈ నకిలీ నోట్లు ఎక్కువగా ఉన్నాయి. అవి చాలామంది అవుతూ ఉన్నాయి. సో దీంతో దేశం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు కూడా చాలామంది అప్పుడు మాట్లాడడం అయితే జరిగింది. సో ఈ ప్లాస్టిక్ అలాగే ఈ పాలిమర్ నోట్స్ వీటిని ఎందుకు తీసుకొస్తున్నారంటే, ఇవి ఒకసారి ముద్రిస్తే కొన్ని ఏళ్ల పాటు అవి మనకి ఉపయోగపడతాం. అంటే త్వరగా పాడు కావు, ముద్రించడానికి ఎక్కువగా ఖర్చు అవుతుంది, కానీ అవి త్వరగా పాడు కావు. సో నార్మల్గా మనం డైలీ యూజ్ చేసే పేపర్ నోట్స్ ఒక 10 చేతులు మారిందంటే అది పాడైపోతుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, మీరు బ్యాంకులో తీసుకున్నప్పుడు ఆ నోట్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. సరదాగా ఆ నోట్ని పట్టుకుంటే మనకే ముచ్చడేస్తుంది. తర్వాత ఆ నోటు ఒక దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి అలా మారుతూ ఉన్న తర్వాత ఆ నోట్ కష్టజీవి చెమటతో తడిచి, లేదంటే ఏదన్నా వాటర్లో పడిపోయి ఆ నోటు చాలా పాడైపోతుంది, చిరిగిపోతుంది. కొంతమంది అతికించి దాన్ని మళ్ళీ బయటికి ఇవ్వడానికి కూడా చాలామంది ట్రై చేస్తారు. ఎక్కువగా పెట్రోల్ బంకుల్లో కూడా మార్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో చివరికి ఎవరో తీసుకోకపోతే తిరిగి మళ్ళీ బ్యాంకే ఇస్తారు. ఆ బ్యాంక్ ఏం చేస్తుంది, మళ్ళీ ఆర్బీఐకి పంపిస్తుంది. ఆర్బీఐ ఏం చేస్తుంది, ఆ నోట్లన్నీ కూడా
మళ్ళీ ముద్రించాలి. అలా ముద్రించడానికి సంవత్సరానికి ఇన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయి. కాబట్టి అలా కాకుండా ఒకేసారి ఈ ప్లాస్టిక్ పాలిమర్స్కి సంబంధించి ఈ నోట్స్ని తయారు చేసుకుంటే చాలా ఉపయోగపడుతుంది. కొన్నేళ్ల పాటు మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే నకిలీ నోట్ల యొక్క ఎవరైతే ముద్రించారు వాళ్ళు ఉంటారో వారికి కూడా ఒక గట్టి షాక్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది. ఎందుకంటే వీటిని ముద్రించడం కొంచెం కష్టం. నార్మల్ ఈ పేపర్ నోట్స్ ఏముంది, జిరాక్స్ తీసేస్తారు. మధ్యకాలంలో నేను కూడా కొన్ని వీడియోస్ చూసా, కొన్ని న్యూస్ వెబ్సైట్స్లో కూడా చూసా. 200 నోట్లని కలర్ జిరాక్స్ తీసి ఆ సైజులో కత్తిరించి పాపం ఎవరైతే చిరు వ్యాపారులు ఉంటారో, డిజిటల్ ట్రాన్సాక్షన్ గురించి సరిగ్గా తెలియని వాళ్ళు ఎవరు ఉంటారో, కొంతమంది వృద్ధులు వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. సో వారి దగ్గరికి వెళ్ళి ఆ నోట్లను మార్చే ప్రయత్నం చేస్తున్నారు చాలామంది. రీసెంట్గానే హైదరాబాద్లో ఆ ముఠ పట్టుబడింది. సో ఇలా 500, 200, 100 వీటి వరకు కూడా ఎక్కువగా నకిలీ నోట్లు పుట్టుకొచ్చాయి. సో ఒక పక్క దీనికి బ్రేక్ పెడుతూ ఇంకొక పక్క అంటే ఈ ఖర్చును తగ్గించడానికి ఎక్కువ రోజులు అవి మనకి యూజ్ కావడానికి ఒక మంచి నిర్ణయం తీసుకుందని అయితే మాత్రం నాకు అనిపిస్తుంది. అండ్ మీ కామెంట్స్ ఏంటి అనేది కూడా నాకు తెలియపరచండి. సో ఇక ఈ ప్లాస్టిక్ పాలిమర్ నోట్స్కి వచ్చేసరికి హోలోగ్రామ్స్, అలాగే కలర్ షిఫ్టింగ్ ఎలిమెంట్స్, మైక్రో సెక్యూరిటీ ఫ్యూచర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఏటీఎంలో మనం మనీ డ్రా చేసుకున్నప్పుడు కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇంతకుముందు ట్రై చేశారు, టెక్నాలజీ సరిగ్గా అప్పుడు మన దగ్గర ఉన్న టెక్నాలజీ సరిపోక 2012లో దాన్ని అమల్లో తీసుకుని రాలేకపోయారు. కానీ ఇప్పుడు అన్ని టెక్నాలజీని మనం యూజ్ చేయగలుగుతున్నాం కాబట్టి, డిజిటల్ ట్రాన్సాక్షన్ కూడా చాలా ఫాస్ట్గా చేయగలుగుతున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఈ ప్లాస్టిక్ కరెన్సీ నోట్స్కి సంబంధించి చలామణి అవుతున్న కంట్రీస్ లిస్ట్ చెప్తాను. ముఖ్యంగా ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, న్యూజిలాండ్, యూకే, వియట్నాం, ఇంకా చాలా ఉన్నాయి. సో నేను కొన్ని కంట్రీస్ మాత్రమే నేను చెప్పా. సో ఈ దేశాల్లో ఎక్కువగా ప్లాస్టిక్ కరెన్సీని యూజ్ చేస్తూ ఉంటారు. వారి దగ్గర ఉన్న నోట్స్ అన్ని కూడా ప్లాస్టిక్ నోట్స్. సో ఇప్పుడు భారత్లో ముఖ్యంగా జైపూర్, భువనేశ్వర్, కొచ్చి, మైసూర్ ఇటువంటి ప్రాంతాల్లో అంటే ఒక ట్రయల్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. 10-20 నోట్లను దగ్గరగా ఒక 100 కోట్ల వరకు కూడా వాటిని తయారు చేసి మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దీనికి పైలట్ ప్రాజెక్ట్ అని ఒక పేరు కూడా పెట్టారు. సో చూద్దాం మరి. సో ఇవి రావడం వల్ల ఖచ్చితంగా చాలా యూజ్ ఉంటుందని అయితే మాత్రం నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మన దగ్గర ఉన్నాయో నోట్స్ అవన్నీ కూడా వాటర్ రెసిస్టెంట్ కాదు. ఇప్పుడు వచ్చే నోట్స్ అన్నీ కూడా వాటర్ రెసిస్టెంట్. సో దీంతో అవి తడిచినా ఇబ్బంది కాదు, మళ్ళీ అవి మనం యూజ్ చేసుకోవచ్చు, ఆ నోట్ పాడవదు. సో అంటే మినిమం ఒక నోట్ మన దగ్గర ఒక 10 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ వరకు కూడా దాన్ని యూజ్ చేయొచ్చు. అప్పటికి కూడా అది చెక్కు చెదరకుండా అలానే ఉంటుంది. అండ్ మంటల్లో కాలిపోతే అది పాడవుతుంది, లేదంటే దానికి ఏం కాదు. సో మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? ఆర్బీఐ ఏదైతే ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుందో ఇంకా అది హోల్డ్లోనే ఉంది, ట్రైల్ చేస్తూ ఉన్నారు, ఒక రకంగా హోల్డ్లోనే ఉందని చెప్పాలి. సో ఈలోపు చాలా మార్పులు జరిగిపోతూ ఉంటాయి. రాజకీయ నాయకుల దగ్గర నుంచి నల్ల బ్యాగులు ఆల్రెడీ కార్లలో తిరుగుతూ ఉంటాయి బయట. ఈ నిర్ణయం పట్ల మీరు ఏ రకంగా కమెంట్ చేస్తారు? ఇది ఒక మంచి నిర్ణయం అంటారా? ఖచ్చితంగా కమెంట్ రూపంలో నాకు తెలియపరచండి.